తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మాట నిలుపుకునేటువంటి క్రమంలోనే మొదటి సంతకం మెగా డిఎస్ మీద చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అదే రకం కార్యక్రమంలో భాగంగా 4,000 చేస్తూ పెంచుతూ కూడా సంతకం చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలు కూడా ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు, అదే రకంగా ఏదైతే సంక్షేమం ఉందో పూర్తి స్థాయిలో అమలు చేస్తారనే నమ్మకంతో పేద ప్రజలందరూ కూడా కూడబలుక్కున్నట్టు పెద్ద మ్యాండేట్ చరిత్ర సృష్టిస్తూ మ్యాండేట్ ఇచ్చినారో దాన్ని నిలుపుకునేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా ఆమోదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను, గుర్తించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భిన్నమైనటువంటి శైలి. ఒకసారి ప్రజలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మొదటిగా ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టాడు, అన్నా క్యాంటీన్ల మూసివేత్త మొదలుపెట్టాడు. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల హర్షధ్వానాల మధ్య పూల వర్షం కురుస్తుంటే పరదాలు లేకుండా ప్రయాణం చేసినాడు, అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరిచేటువంటి జీవో మీద సంతకం పెట్టినారు, అదే రకంగా సామాజిక పెన్షన్ల మీద పెట్టినారు. ఏదైతే మళ్ళీ నిర్మాణాలు చేపట్టాలా అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే ఆలోచనతోనే కొలువుదీరకు ముందే సిఆర్డీఏ అధికారులు ఆయన ఆలోచనకు అనుగుణంగానే అమరావతి ప్రాంతాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయడం కూడా జరిగింది. అంటే కూల్చివేత ఒకరి ఆలోచన అయితే నిర్మాణం అనేది మరొకరి ఆలోచన. ఈ తేడాన్ని ప్రజలు గుర్తించే ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినారు. ఏదైతే ఈ రోజున ఒక పండగ వాతావరణము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమం అందుకునేటువంటి నిరుపేదల్లో కావచ్చు, అదే రకంగా అభివృద్ధి కాముకులైనటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ట్యాక్స్ పేయర్స్లో కావచ్చు కనపడుతుంది.